బ్రహ్మోత్సవం ఒక మాట గుర్తుంచుకోండి. ముందుగా ఓ మంచి మాట. బ్రహ్మోత్సవానికి మీరు ఒక్కరే వెళ్ళొద్దు. కనీసం నలుగురితో కలిసి వెళ్ళండి. ఎందుకు వెళ్ళాలి? గుర్తుంచుకోండి. చివరిలో చెప్తాను. ఇక బ్రహ్మోత్సవం స్టోరీ ఏంటి అంటే, ఊరుకో భయ్యా, శ్రీకాంత్ కట్టాల సినిమాలో స్టోరీ ఏంటి? ఒక లైన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనిషి ఒక్కడే కాదు, నలుగురితో కలిసి ఉండాలి. ఎందుకు ఉండాలి? ఉంటే ఏమవుతుంది? లేకపోతే ఏమవుతుంది? అది కథ అనమాట. ఇక ఫిలిం ఫస్ట్ హాఫ్ ఒక హిందీ టీవీ సీరియల్స్ ఉంటాయి మంచి రిచ్‌గా. సో ఆ స్టైల్‌లో ఓ 3 పండగలు, 2 పబ్బాలు, 2 మంచి మాటలతో అలా సాగుతూ, సాగుతూ ఇంటర్వెల్ టైంకి మంచి ట్విస్ట్. షాకింగ్ ట్విస్ట్ భయ్యా! నచ్చేసింది నాకు. ఇక సెకండ్ హాఫ్ మాత్రం నార్త్ ఇండియా టూరిజం అనమాట. మంచి పుణ్యక్షేత్రాలతో స్టార్ట్ చేస్తారు. హరిద్వారు, కాశీ, ఆ తర్వాత షోలాపూరు, నాగ్పూరు, పుణె ఇవన్నీ చక్కర్లు కొట్టేసి తిరిగి మళ్ళీ విజయవాడకు వచ్చేస్తారనమాట. బట్ క్లైమాక్స్ మాత్రం భయ్యా హార్ట్ టచ్ చేస్తుంది. నాకైతే 2 కన్నీటి చుక్కలు బొట బొట అని కింద పడిపోయినాయి. మీకు పడొచ్చు. ప్రిన్స్ అలా పిండేస్తారు మనల్ని. ఇక ఫిల్మ్‌కి సోల్ అంటే మన మహేష్ బాబే. ఎంతో అందంగా ఉన్నారు. కానీ భయ్యా అదేంటో గాని అంత అందంగా ఉన్న మహేష్‌ని కూడా మనం పెద్దగా ఎంటర్‌టైనింగ్ చేసేలాగా చూడలేకపోయాం. అంటే ఆ క్యారెక్టర్ అలా ఉంది. మన మహేష్ నేను చేయలేము. ఇక కాజల్ అగర్వాల్ ఈ క్యారెక్టర్ మాత్రం మనకు బాగా నచ్చేసింది. అంటే మగవాళ్ళకి కావాల్సింది మహా అయితే ఓ హగ్గు, ఓ కిస్సు అంతకుమించి ఏ అవసరం లేదు అని అవే ఇచ్చేసి మహేష్‌కి సెకండ్ హాఫ్‌లో మాయమైపోతుంది. ఇక సమంత సెకండ్ హాఫ్ ఎంట్రీ ఇస్తుంది. అందరం ఉండాలి, అందరం కలిసి ఉండాలి, కలిస్తే బాగుంటుంది. ఇలాంటి మంచి మాటలతో, అలాంటి పాటలతో చివరి దాకా మనకి మహేష్‌కి అందరికీ కంపెనీ చేస్తుంది. ఇక ఫిల్మ్‌లో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అంటే రావు రమేష్ గారు. ఆయన ఎప్పుడు చికాక్‌గా, ఇరిటేటింగ్‌గా, ఫ్రస్ట్రేటింగ్‌గా ఉంటారు. సినిమా చూస్తుంటే మనకు కూడా అలాంటి ఫీల్ రావడం అని ఏంటో కానీ బాగా కనెక్ట్ అయిపోతాం. బట్ ఆయన వరకు ఆయన బ్రహ్మాండంగా న్యాయం చేశారు. ఇక ఫిల్మ్‌లో జయసుధ గారు ఉన్నారు, రేవతి గారు ఉన్నారు, నరేష్ లాంటి సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు కానీ వాళ్ళని పెద్దగా వాడుకోలేదు. మికీ జే మేయర్ మ్యూజిక్ బాగానే ఉంది. 1, 2 సాంగ్స్ మనకు బాగానే గుర్తుంటాయి. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గోపి సుందర్ ఇచ్చారు. అది ఇంకా బాగుంటుందన్నమాట. శ్రీకాంత్ అడ్డల్ గారు మంచి పాయింట్ ఇస్తున్నారు. కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం ఏంటో క్లారిటీ లేదు భయ్యా. ఏం చెప్పాలనుకున్నారో మనకు అర్థం కాదు. చాలా చక్కని మంచి డైలాగ్స్ రాస్తున్నారు కానీ అది మనకి సరిగా అర్థం కావు. ఆడియన్స్‌ని సరిగా రీచ్ కాలేకపోయాయి. ఓవరాల్‌గా బ్రహ్మోత్సవానికి మనం ఎంతో ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని వెళ్తే బాగా డిసప్పాయింట్ అవుతాం అనమాట. అలాంటి ఏం లేకపోతే కొద్దో గొప్ప పర్లేదు అనిపిస్తుంది. అండ్ మీరు బాలీవుడ్ అదే హిందీ టీవీ సీరియల్‌ని డబ్బింగ్ చేస్తున్న తెలుగు సీరియల్ ఉంటాయి సరే, అవి మీరు బాగా చూస్తూ ఉంటే, అవి ఇష్టం ఉంటే, అండ్ మీకు మహేష్ బాగా ఇష్టం ఉంటే, మహేష్‌కి మీరు డై హార్డ్ ఫ్యాన్ అయితే మీరు బ్రహ్మోత్సవం చూసేసుకోవచ్చు. మిగతా వాళ్ళ వస్తున్నా ఫస్ట్ చెప్పానే ఈ సినిమాకి మీరు ఒక్కరు కాదు నలుగురు తెల్లమని. అంటే సినిమా అయిపోయాక ఆ పక్కన నలుగురు ఉంటే మీకు కాస్త ధైర్యంగా ఉంటుంది. సేఫ్‌గా ఇంటికి వచ్చేస్తారు. అంతే భయ్యా. బట్ స్టిల్ యూ కెన్ ట్రై చేసుకోండి. అంతే. థ్యాంక్ యూ. ఆర్‌జే శివ్.